మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని పూల బజార్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి బురదమయంగా మారింది. దీంతో ప్రజలు నడవలేని స్థితికి చేరుకున్నారు. తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో రోగాల బారిన పడి ఎలాగో చస్తామని, అదేదో సూసైడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం చస్తామంటూ మహమ్మద్ ముక్తార్ అనే యువకుడు జిల్లా కలెక్టర్కు, స్థానిక ఎమ్మెల్యేకు, మున్సిపల్ కమిషనర్కు వాట్సాప్ ద్వారా షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. 2 రోజుల్లో తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరినా స్పందించకపోవడంతో నేడు మహమ్మద్ ముక్తార్ జాతీయ జెండాను పట్టుకొని కాలనీలోని రోడ్డుపై పేరుకుపోయిన బురదలో కూర్చొని వినూత్న రీతిలో తన నిరాహార దీక్ష ప్రారంభించాడు. గత 30 ఏళ్లుగా కాలనీలో ఉంటున్నామని, గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన మరిపెడలో అన్ని రకాల పన్నులను పెంచారే కానీ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు మహమ్మద్ ముక్తార్. రోడ్లపై చెత్త, చెదారం, బురద పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని, దీంతో దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని వాపోయాడు. అందుకే బురదలో కూర్చొని నిరాహార దీక్షను ప్రారంభించానని చెప్పాడు. ఈ నిరాహార దీక్షతోనైనా అధికారులకు కనువిప్పు కలిగి తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాడు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పాడు. మరిపెడ మున్సిపాలిటీ పూల బజార్ 7వ వార్డు. మేము ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. 30 సంవత్సరాల నుంచి మా ఒక గల్లీ గురించి, ఒక సీసీ రోడ్ గురించి, కాలువ గురించి చాలా అధికారులకు కలిసాము, చాలా సర్పంచులకు కలిసాము, ఎమ్మెల్యేలకు కలిసాము, అప్లికేషన్లు ఇచ్చాము, దరఖాస్తులు ఇచ్చాము. కానీ ఎవరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎవరు ఒక్కసారి వచ్చి గల్లీ గురించి చూడడానికి, కనీసం వచ్చి చూడడానికి కూడా రాలేదు. అందుకోసం నేను ఈరోజు నిరాహార దీక్ష కోసం కూర్చున్నాను. నేను నా